నమస్తే, నేను లక్ష్మణ్. ఆంధ్ర తెలంగాణ మధ్య నీటి వివాదాలు మళ్ళీ తెరపైకి వచ్చాయి. గత పాలకుల ప్రభుత్వంలో ఎవరు ఊడిగం చేసి నీళ్లను తరలించారు? ఇప్పుడు వచ్చిన తర్వాత కేసీఆర్ 9 సంవత్సరాలు ఏం చేశాడు? జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఏపీలో కేసీఆర్ ఏ విధంగా సహకరించారు అని చెప్పి కాంగ్రెస్ ఒకవైపు నుంచి విమర్శలు గుప్పిస్తుంటే అంతా చంద్రబాబు చేశాడని చెప్పి నిన్న ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డి మాట్లాడతాం, తన్ని తరిమేశామని చెప్పి మాట్లాడతాం. ఇవన్నీ అంశాలు దేనికోసం? ఈ నీళ్ళ వివాదం మళ్ళీ కొత్తగా పాత చింతకాయ పచ్చడిని తాలింపేసి మళ్ళీ కొత్తగా తీసుకొచ్చే వివాదానికి శ్రీకారం చుట్టారు బీఆర్ఎస్ అనే అంశంపైన మనతో మాట్లాడడానికి స్టూడియోలో అందుబాటులో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు మధుసూదన్ రెడ్డి గారు. ఆయనతో మాట్లాడి మరిన్ని విషయాలు కనుక్కుందాం. సార్ నమస్తే అండి. నమస్తే లక్ష్మణ్. సార్, నిశ్శబ్దంగా ఉన్న వ్యవస్థ ఒక్కసారి శబ్దం చేస్తూ నీటి వివాదాలు తెరపై తీసుకొచ్చారు. ఎందుకు? గలగల పారే సెలయేరు ఉంది మా ఊరి ప్రక్కన అంటే నిశ్శబ్దంగా ప్రశాంతంగా ఉన్నటువంటి ఇరు రాష్ట్రాల మధ్య ఎలక్షన్ వచ్చినప్పుడల్లా చిచ్చు రాయటానికి రాజకీయ నాయకులు ఆడుతున్న డ్రామా. ఇప్పుడు ఇడిపోయి 10 సంవత్సరాలు అయిపోయింది, 11వ సంవత్సరం రన్నింగ్ అవుతుంది. ఇంకా ఒక తల్లి కన్న బిడ్డలము, ఒక జాతి కన్న బిడ్డలము తెలంగాణ సీమాంధ్ర అని నిందించుకుంటుంటే నవ్వాలో ఏడవాలో అర్థం కానిటువంటి పరిస్థితి నేటి దుస్థితి. రేపు ఇప్పుడు స్థానిక సంస్థల ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి ఏం ఇష్యూ లేదు కాబట్టి ఇంక చంద్రబాబు నాయుడు జపం ఎన్ని రోజులు చేస్తారు? ఆయన పక్క రాష్ట్రానికి ముఖ్యమంత్రి. ఇప్పుడు కేసీఆర్ గారు కానీ రేవంత్ రెడ్డి గారు కానీ పార్టీలు విభిన్నాలు అయ్యుండొచ్చు, కానీ చంద్రబాబు నాయుడు జపం ఇంకెందుకు? ఎంతకాలం ఈ కొంగ జపాలు అని ఒక్క విషయం అయితే నేను క్లియర్గా చెప్పగలను లక్ష్మణ్. కృష్ణానది అనేది సముద్ర మట్టానికి ఎత్తుపేసులో ఉంటుంది కాబట్టి ఆ కృష్ణానదిలో లభ్యత ఎంత నీళ్లు ఎన్ని రాష్ట్రాలు ఆధారపడి ఉంటాయి. ఈరోజు మనం చూసుకున్నట్లయితే పైన మహారాష్ట్ర, అటువైపు కర్ణాటక, తెలంగాణ, సీమాంధ్ర, ఈ 4 రాష్ట్రాలు కృష్ణానది నీళ్లు సరిపోతాయా? ఇప్పుడు 75 సంవత్సరాల హిస్టరీ మనం తీసుకుంటే, వర్షాధార హిస్టరీ తీసుకుంటే, నదీ ప్రవాహాన్ని మనం అంచనా వేసినట్టయితే ఒక ఆవరేజ్ వాటర్ రిసోర్స్ అనేది మనకు అర్థమవుతుంది. ఈ ఆవరేజ్ నీళ్ళని ఇన్ని రాష్ట్రాలు పంచుకోవాలి. అవసరాలు పెరుగుతున్నాయి, పారిశ్రామికీకరణ పెరుగుతుంది, జనాభా పెరుగుతుంది, వ్యవసాయీకరణ పెరుగుతుంది. పెరిగినప్పుడు అవసరాలు పెరుగుతాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరిగినప్పుడు నీళ్ళు అవుతుంది. అంటే నీళ్ల చుట్టూ రాజకీయం చేయడం అవసరమా? ఈరోజు కర్ణాటకలో ఆల్మట్టి డ్యాము కట్టారు. చిన్నగా మొదలైనటువంటి డ్యాము ఎంత స్థాయికి ఎదిగిందో మనందరికీ తెలుసు. ఎగువ రాష్ట్రాలు వాళ్ళ అవసరాలు తీరితే కానీ మనకి వదలరు వాటర్. మనం ఎన్ని పాకుడు యాత్రలు చేసినా, ఎన్ని పిటిషన్లు వేసుకున్నా వాడి నీళ్ళు వదలపోతే మనం ఏం చేస్తాం? ఏం చేయలేం. అదేవిధంగా కావేరీ జల వివాదం మనం చూస్తూనే ఉంటాం. ప్రతి సంవత్సరం తమిళనాడు వాళ్ళకి కన్నడిగులకి యుద్ధం జరగద్ది మైసూరులో అయితే, మాండ్యా జిల్లా మైసూరులో అయితే. అంటే ఒకటేమో హిమనీ నదులు ఉన్నాయి. అంటే హిమానీ నదులు మనకి గంగా, హిమనీ నది కాబట్టి అది నిరంతరం ప్రవహిస్తూనే ఉంటుంది. ఒకవైపు ఏమో అధిక జలధారలు ఉంటాయి. సింధు నది చూస్తూనే ఉన్నాం, యమునా నదిని చూస్తూనే ఉన్నాం, అట్లా బ్రహ్మపుత్ర నదిని మనమే చూస్తూనే ఉన్నాం. ఇక్కడ దక్షిణ గంగ అయినటువంటి గోదావరి నది ఉంది. ఈ గోదావరి నదిలో మనకి మహారాష్ట్ర, అటు ఛత్తీస్గఢ్, ఇటు తెలంగాణ, అటు ఆంధ్రప్రదేశ్ 4000 టీఎంసీల నీళ్లు నేటికి సముద్ర పాలైపోతుంది. ఒకవైపు ఏమో అతివృష్టి, మరోవైపు ఏమో అనావృష్టి. అతివృష్టి అనావృష్టి అని నేను ఎందుకు అంటున్నానంటే ఈ పదాలు ప్రయోగించడానికి నీళ్లున్నాయి. ఆ నీళ్ళని ఎలా వాడుకోవాలో తెలియనటువంటి పాలకవర్గం. అనావృష్టి అనే వాళ్ళకి ఇవాళ దక్షిణ తెలంగాణ కానీ రాయలసీమ కానీ నీళ్లు లేని దుస్థితి. రాయలసీమ అంతా కూడా పెన్నా పరివాహక ప్రాంతం లక్ష్మణ్. పెన్నా నదిలో నీళ్లు తక్కువ ఉంటాయి. నీళ్లున్నటువంటి కృష్ణానదిలో బాగా పంపకాల కాడ తన్నుకుంటారు. వాళ్ళు భారతీయులే కాబట్టి వాళ్ళని వదిలేద్దామా? వదిలేయటానికి కుదరదు. కాబట్టి రాయలసీమ వాళ్ళకు కూడా నీళ్ళు ఇయటానికి బహుత్తరమైనటువంటి ప్రణాళికలు ఉన్నాయి. గోదావరి, పోలవరం అనేది దక్షిణ గంగా మన తెలుగు జాతికి వరం. పోలవరం నుంచి బనకచెర్ల అనే ఒక ప్రాజెక్టు రూపశిల్పి చేసిండు
నారా చంద్రబాబు నాయుడు గారు, సిబిఎన్ గారు తెలంగాణ పేపర్లో పెట్టాల్సిన అవసరం ఏమొచ్చింది? ఉట్టిగా సముద్రానికి పోయేటటువంటి నీళ్ళని పోలవరం ద్వారా బొల్లాపల్లి రిజర్వాయర్కి తెచ్చి బొల్లాపల్లి రిజర్వాయర్ నుంచి మార్కాపురం దాకా వెలుగొండ ప్రాజెక్టు నుంచి బనకచెర్ల వేస్తే రాయలసీమకి నీళ్లు పోతాయని ఒక బౌత్రమైనటువంటి 80,000 కోట్ల ప్రాజెక్టుని రూపశిల్పి చేశాడు చంద్రబాబు నాయుడు గారు. దానికి సహకరిస్తే ఆ పోలవరం బనకచెర్ల ప్రాజెక్టు కంప్లీట్ అయితే శ్రీశైలం నీళ్ళన్నీ తెలంగాణనే వాడుకోవచ్చు కదా. అదే నేనంటున్నది ఏంటంటే పోలవరం డ్యాముకి సహకరిస్తే కృష్ణా డెల్టా ఏదైతే ఉందో డెల్టా స్థిరీకరణ అయిన తర్వాత ఆ నీళ్లు నాగార్జున సాగర్ ద్వారా శ్రీశైలం నాగార్జున సాగర్ ద్వారా తెలంగాణకి వాడుకోవచ్చు కదా. ఒకవైపు నీళ్ళేమో సముద్రం పాలైపోతున్నాయి, మరోవైపు ఈ వివాదాలు సృష్టించుకుంటున్నది. ఎందుకు సృష్టిస్తున్నారు ఈ వివాదాలు? నిన్నించి నేను చెడితినని ఎవరు నిందిస్తున్నారు? ఇప్పుడు 2004లో అప్పుడు ఉమ్మడి గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారు దిగిపోయిన తర్వాత 95 నుంచి 2004 దాకా చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నారు. 9 సంవత్సరాల 3 నెలలు ఎంతో ఉన్నారు. ఆయన ఓడిపోయిన తర్వాత కమ్యూనిస్టులు, టీఆర్ఎస్, కాంగ్రెస్ కొల్లిడు గవర్నమెంట్. అప్పుడు హరీష్ రావు మంత్రిగా ఉన్నాడు, ఇది నీటిపారుదల మంత్రిగా ఉన్నాడు. ఆ రోజు మనకేమైందంటే పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ 4,000 క్యూసెక్ల కెపాసిటీ, అంటే వరద జలాలు తీసుకోబడ్డారు. నికర జలాలు కాదు, వరద జలాలు. రాయలసీమకు వరద జలాలే, నికర జలాల కేటాయింపులు లేవు. కాబట్టి దాన్ని ఏం చేశాడంటే రాజశేఖర రెడ్డి 40,000 క్యూసెక్కులకి పెంచాడు. అప్పుడు నీటిపారుదల మంత్రిగా ఉన్న వ్యక్తి ఎవరు? టీఆర్ఎస్ మంత్రి హరీష్ రావు. దాని ద్వారా రోజు 4 టీఎంసీలు పోతా ఉంటే ఒక 10 రోజులు పోయినా లేకపోతే ఒక నెల రోజులు పోయినా 100 టీఎంసీలు వరద జలాలు వాడుకునేదానికి అది ఏర్పాటైపోయింది. దాని తర్వాత జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ముచ్చుమర్రి అని ఒక రాయలసీమ ఎత్తుపోతల పథకాన్ని డిజైన్ చేశారు. దాని ద్వారా ఏంటంటే రోజు 10 టీఎంసీలు చొప్పున మనకి 30 రోజులు వరద జలాలు కానీ వాడుకోగలిగితే ఒక 300 టీఎంసీలు రాయలసీమకు తీసుకుపోతే రాయలసీమ కరువు రహిత ప్రాంతంగా ఉంటుంది అని చెప్పి ఒక ప్రణాళిక రెడీ చేశారు. ఇప్పుడు ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి ఏమంటున్నాడు? మీ టీఆర్ఎస్ హయాంలోనే మీరు జగన్మోహన్ రెడ్డితోటే పంచపక్ష ప్రమాణాలు వడ్డించుకొని అలాయి బలాయి చేసుకొని మీరున్నప్పుడే జరిగింది, నా మీద పడి ఎందుకు ఏడుస్తున్నారు? ఇదంతా రేవంత్ రెడ్డి వల్ల జరుగుతుందని అభాండాలు ఎందుకు వేస్తున్నారు? నేను అంటుండేది ఏంటంటే ఒక తెలుగు జాతి బిడ్డలుగా ఒకరికొకరు సహాయ సహకారాలు కానీ అందించుకుంటే మనమేం శత్రువులం కాదు కదా, పాకిస్తాన్ ఇండియాలా కాదు కదా. ఒక తల్లి కన్న బిడ్డలం, తెలుగు భాష మాట్లాడేటటువంటి వాళ్ళు, మంచో చెడు తెలంగాణ సీమాంధ్ర ఇడిపోయింది. ఎవరు బతుకు వాళ్ళు బతుకుతున్నప్పుడు సయోధ్యతో ఏం చేసుకోవాలో ఆలోచన చేయాలి. ఇవాళ పోలవరం డ్యాముకి మీరు కానీ సహకరిస్తే, పోలవరం బనకచెర్ల ప్రాజెక్టుకి తెలంగాణ కానీ సహకరించినట్లయితే రేపు భవిష్యత్తులో శ్రీశైలం డ్యాము నీళ్లు, అటు జోరాల ప్రాజెక్టు నీళ్లు, జోరాల వచ్చి 11 టీఎంసీల కెపాసిటీ లక్ష్మణ్ గారు. అదేవిధంగా మీరు శ్రీశైలం డ్యామ్ తీసుకుంటే అది ఒక 215 టీఎంసీలు దాని కెపాసిటీ. ఓవరాల్గా 2 రాష్ట్రాల మధ్య 811 టీఎంసీలు మనకిస్తారు. ఏది కృష్ణా ట్రిబ్యునల్ ప్రకారం 811 టీఎంసీలు, 512 టీఎంసీలు సీమాంధ్ర నేల వాడుకోవాలా, 299 టీఎంసీలు తెలంగాణ పంచుకోవాలా కృష్ణానదిలో నీళ్లు. అర్థమవుతుందా? 811 టీఎంసీల నీళ్ళని 512 టీఎంసీల నీళ్లు సీమాంధ్ర వాళ్ళది, 299 టీఎంసీల నీళ్లు తెలంగాణ బిడ్డలది. అంటే నేనంటుండే వ్యాలిడ్ పాయింట్ ఏంటంటే ఇప్పుడు ఏమంటున్నారు తెలంగాణ వాళ్ళు, కృష్ణానది ట్రిబ్యునల్ మధ్య వాదన ఏంది? కృష్ణానది వాళ్ళు శిరసగం పంచుకుందాం అంటున్నారు. రేపు మొత్తం తీసుకోండి రా బాబు, జోరాల నుంచి శ్రీశైలంలో మొత్తం తీసుకోండి, మీరే ఆ ప్రాజెక్టుకి సహకరించండి. ఇప్పుడు సహకరించాల్సిన అవసరం ఏంటంటే అది ఇప్పుడు మిగులు జలాలనే కదా తీసుకువెళ్ళేది, అక్కడి నుంచి వచ్చిన జలాలే కదా, అక్కడ ఉన్న స్టోరేజ్ వాటర్ వాడికి ఏం ఉపయోగపడదు కదా. నేను అనేది ఏంటంటే లిఫ్ట్ సిస్టమ్ పెట్టినాక భూగర్భంలో కూడా తీస్తారు. రెండోది పూడిక పేరుకోపోయింది శ్రీశైలం డ్యామ్లో లక్ష్మణ్ గారు. మనందరం అనుకుంటున్నాను 215 టీఎంసీలు పత్రాల్లో ఉంటాయి, కానీ వాస్తవంగా అంత నీళ్లు లేవు. దాదాపుగా నాకు తెలిసినంత వరకు 60-70 టీఎంసీలు నీళ్లు పూడికతో కప్పేపోయబడ్డది. ఆ పూడికి ఎలా తీయాలో ఇరు రాష్ట్రాలు, అటు తెలంగాణ సీమాంధ్ర వాళ్ళు ఆ పూడికి తీయాల. ఆ పూడికి తీసేదానికి ఎలాగ ప్రణాళిక లేదు.
మాట్లాడమంటే పెద్ద పెద్ద మాటలు మాట్లాడతాడు. ఇప్పుడు నాగార్జున సాగర్ కూడా అదే విధమైన పరిస్థితి. నేను అనే పాయింట్, వ్యాలిడ్ పాయింట్ మీరు అర్థం చేసుకోండి. పోలవరానికి తెలంగాణ బిడ్డలు సహకరించి పోలవరం టు బనకచెర్ల, పోలవరం నుంచి అమరావతి రాజధానికి, అక్కడి నుంచి బొల్లాపల్లి రిజర్వాయర్ నుంచి మనకి పూల సుబ్బయ్య ఎలుగొండ ప్రాజెక్టు, అక్కడి నుంచి లిఫ్ట్ చేసి టన్నెల్ చేసేస్తే బనకచెర్లకు పోతే రాయలసీమ మొత్తానికి వాటర్ వెళ్ళిపోతాయి. ఏది పెన్నా కూడా అనుసంధానం అయిపోయి రాయలసీమకి మొత్తం అంద్రినివా, గాలేరి నగర్ ఈ ప్రాంతానికి అంతా పోయినప్పుడు గోదావరి నీళ్లు యూటిలైజేషన్ చేసినప్పుడు శ్రీశైలంలో డ్యాములు నీళ్లు వీళ్ళు ఏం చేసుకుంటారు? ఆంధ్ర వాళ్ళకి ఏం అవసరం వస్తాయి? ఆ గుంటూరు జిల్లాలో పై పక్కన ఉన్నటువంటి పల్నాడు ప్రాంతానికి కొద్దిగా నీళ్లు అవసరం అవుతాయి. పల్నాడు ప్రాంతం ఎంత పల్నాడు ఎంపీ రీజన్ ఏదైతే ఉందో నాగార్జున సాగర్ వాడుకుంటారు. అన్నతమ్ములుగా మంచి మాటలు మాట్లాడుకొని ఒకరికొకరికి ఇచ్చిపుచ్చుకోవాలి. కానీ ప్రాణహిత చేవళ్ళు ఏమైంది? తెలంగాణలో ప్రాణహిత చేవేళ్లను ముంచేసి కాళేశ్వరాన్ని గోదాట్లో ముంచింది ఎవరు? కాళేశ్వరాన్ని గోదాట్లో ముంచిన మగోడు ఎవడో? ఇవాళ ఎందుకు మాడతారు చంద్రబాబు నాయుడు మీద? తెలంగాణ ప్రజలకు ఎన్ని తెలియదు అనుకుంటున్నారా ఏంటి? అందువల్ల ఇవాళ అందరూ చదువుకున్నారు. ఇవాళ కాళేశ్వరంలో కథలబడింది ఎవరు? కాళేశ్వరంలో కమిషన్లు కొట్టేసింది ఎవరు? అదేనా అందరికీ తెలుసు. కానీ మధు గారు, గతంలో చూసుకుంటే, గతాన్ని మనం ఒకసారి పరిశీలించుకుంటే 5 సార్లు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి రాజకీయ భిక్ష పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. చంద్రబాబు కూడా రాజకీయంగా అతనికి దగ్గరనే ఉంటాడు. కేసీఆర్కి ఏదో హెల్త్ బాగాలేనప్పుడు వరకు పలకరియడానికి వెళ్తాడు. కానీ ఎలక్షన్ వచ్చే ముందు సమయంలో నీటి వివాదాలు తీసుకురావడం ఎందుకు? చంద్రబాబు నాయుడు అంటే కేసీఆర్కి దడ అంటే ఏం చెప్తారు? నేను అనేది జాతీయ స్థాయిలో చంద్రబాబు నాయుడు గారు ఇవాళ చక్రం తిప్పుతున్నాడు. దేశక ప్రధాని మోడీ అయినా ఇవాళ మోడీ డిఫెండ్ ఆన్ చంద్రబాబు నాయుడు. అందువల్ల మోడీని ఏమన్నాడు కేసీఆర్? పొరపాటును కూడా ఏమన్నాడు మోడీని? వాళ్ళ రాష్ట్రానికి నిధులు అయిపోయినా ఏమండు? లేస్తే కేసీఆర్ మీద. కేసీఆర్ ఎవరి మీద పడుతుండో? చంద్రబాబు నాయుడు మీద. అవసరం ఏముంది? చంద్రబాబు నాయుడిని బూచి చూపించి ఇంకా 10 ఏళ్ళైనా మీరు స్వపరిపాలన అన్నారు. ఇప్పుడు తెలంగాణ ఉద్యమంలో నేను కూడా పాల్గొన్నాను, అడుగడుగున పాల్గొన్నాను. తెలంగాణ రావాలని నేను జెండా పట్టుకొని తిరిగినోడిని హైదరాబాదులో. ఎందుకంటే నాకు తెలంగాణ ఉద్యమము మొట్టమొదటి నుంచి ట్యాంక్ బండ మీదకి పోయిన కలిసి శంకరన్నతో పనిచేసిన సాంగత్యం ఉంది నాకు. ఎందుకంటే నేను అప్పుడు ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ నిర్ణయం తీసుకున్నది కాబట్టి, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్లో నేను మెంబర్ను కాబట్టి, నేను కార్పొరేటర్గా కూడా హైదరాబాద్ జిహెచ్ఎంసీలో ఆ పార్టీ తరపున పోటీ చేసినాను కాబట్టి, పార్టీ తీసుకున్న నిర్ణయానికి ఆ రోజు ఏంటంటే తెలంగాణ, విదర్భ, జునాగఢ్ ఈ 3 సొంత రాష్ట్రాలు ఏర్పాటుకి మేము అనుకూలమని తీర్మానం చేసినప్పుడు ప్రతి ఉద్యమానికి అడుగడుగున ట్యాంక్ బండలో సాగరహారానికి పోయిన అన్ని నిర్బంధాలు ఎదుర్కొన్నాం మేము. ఇది కిరణ్ కుమార్ రెడ్డి గవర్నమెంట్ కానీ అంతకుముందు కూడా తెలంగాణ ఉద్యమంలో అడుగడుగున కేసీఆర్ కొడుకు కంటే ముందున్నా నేను, కేటీఆర్ కంటే ముందున్నా నేను. నాది సింహపూరి సేమైనా ఆ రోజు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం కోసం సింహపూరి ముద్దుబిడ్డైన పుచ్చలపల్లి సుందర్రామిరెడ్డి గారు ఏ విధంగా అయితే రావినారాయణ రెడ్డి, బద్దం ఎల్లారెడ్డితో చెయ్యి కలిపి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటాన్ని నడిపించిన ఆ యొక్క లక్షణాలు గల సింహపూరి సీమ మీద పుట్టిన పుచ్చలపల్లి సుందర్రామిరెడ్డి గారి యొక్క లక్షణాలు పుణికిపుచ్చుకొని తెలంగాణ ఉద్యమానికి మాది నెల్లూరు సీమ, సింహపూరి సీమైనా కూడా నేను అడుగడుగున ఇది ధర్మమైనటువంటి రాష్ట్ర డిమాండ్ కాబట్టి నేను పాల్గొనడం జరిగింది, నాకు తెలుసు పూర్తిగా. అందువల్ల నేను అనేది ప్రతిసారి చంద్రబాబు నాయుడిని బూచిగా చూపిస్తే కుదరదు. కాబట్టి 2 రాష్ట్రాలుగా మనం విడిపోయినాం, అన్నదమ్ముల్లాగా ఉండాలా, ఒక తల్లి బిడ్డలుగా, తెలుగు తల్లి బిడ్డలుగా మనం సమస్య వచ్చినప్పుడు ఇరు రాష్ట్రాలు ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో ఉండాలి తప్ప రెచ్చగొట్టి వ్యాఖ్యలు చేయటం వల్ల రాష్ట్రం నష్టపోద్ది, ఇరు రాష్ట్రాలు కూడా నష్టపోతాయి. కాబట్టి మనం నవ్వులు పాలు కాకుండా భారత పార్లమెంట్లో ఏకోన్ముఖంగా బాటి మనకేం అవసరాలు అవి తెచ్చుకోవడం వల్ల ఢిల్లీలో తలెత్తుకొని తిరగాలి, కానీ ఢిల్లీలో తలవంపుల పరిస్థితి తేవద్దు. ఇచ్చిపుచ్చుకొని ఇరు రాష్ట్రాలు, ఇప్పుడు భాగ్యనగరం మనందరి సౌభాగ్యనగరం అయింది. ఇవాళ అమరేంద్రపురి అమరావతి భాగ్యనగరం మధ్య ఒక క్యారిడార్ ఏర్పడిందంటే టిన్ సిటీలు, ఒకప్పుడు హైదరాబాద్ సికింద్రాబాద్ టిన్ సిటీ అన్నాడు, భవిష్యత్తులో ఏమవుద్ది? భాగ్యనగరం అమరావతి టిన్ సిటీలు కాబోతుంది. దానికి సహాయ సహకారాలు అందించుకొని ఇరు రాష్ట్రాలు సరుతో ముఖాభివృద్ధి వైపు అడుగులెయ్యాలి. అమరావతి నుంచి భాగ్యనగరానికి ఒక 2 గంటల జర్నీ జరిగిందనుకో, ఒక బుల్లెట్ ట్రైన్ వచ్చిందనుకో, ఈ రెండింటి మధ్య వారధిలాగా ఏర్పడిందనుకో, మన ఇద్దరం బాగుండాలి, అందరం బాగుండాలి, అందులో మనం ఉండాలని కోరుకోవాలి. కానీ ఒకటి చెడిపోతే మనకి ఏమొస్తుంది లక్ష్మణ్? కాబట్టి మంచిగా ఉండాలనేది నా యొక్క భావన. ఇది మొత్తానికి బీఆర్ఎస్ ఎంచుకున్న మంత్రం, సాగునీటి మంత్రాలు, జల వివాదాలు. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం.